ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఒక వారం మనమందరము ఈ విధంగా జూమ్ మీటింగ్లో చేరి మరిన్ని కొన్ని విషయాలు ధ్యానం చేయటానికి దేవునితో కొంతసేపు సహవాసం చేయటానికి జూమ్ టెక్నాలజీని మనకు అనుగ్రహించిన దేవునికి వందనములు స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన యొక్క అంశము విజయవంతమైన జీవనం, సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట. హౌ వీ కెన్ లీడ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. మనుషులు అన్నాక లైఫ్లో ఏయో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అధిగమించి విజయవంతమైన జీవితం మనం ఏ విధంగా జీవించగలము అనే దాని మీద ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. మరి గతంలో మనకి అగస్టిన్ గారు ఆ, ఆయన లాస్ట్ వీక్ మరి ఒక యాక్సిడెంట్కి ఆ, ఆ, గురై మనము తన యొక్క అది ఏం జరిగింది అనేది అవన్నీ మనకి తెలియజేశారు. ఈ దినం ఈ సమయంలో మరి వారు ఒక పాట పాడి తర్వాత తన రికవరీ ఏ విధంగా జరిగింది అనేది మనకి తెలియజేయనున్నారు. అగస్టిన్ గారు, మీరు పాట పాడి ఉమ్, మీ అలాగే. యొక్క సాక్ష్యం పంచుకోవచ్చు. ఎస్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనుల పొర్లిన, విడువక ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో మా మొర వినెను, అదరెను ధరణి భయకంపం చే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. పౌరుషముగల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణికెను. పౌరుషముగల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణికెను. తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించి వేసిను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఓకే అండి, థ్యాంక్ ఓన్లీ యూ వెరీ మచ్. 4 స్టాంజాస్ అయి వస్తాండి. ఎస్ ఎస్, ఓకే అండి. ఫస్ట్ మీరు ఏమైనా 4 స్టాండ్ చెప్పాలనుకుంటే చెప్పండి ఇప్పుడు. బ్రీఫ్ గా చెప్తానండి, ఇంకా మనకు టైం ఓకే లేదు. అండి, ఒక 5-10 మినిట్స్లో చెప్పేసేయండి. రికార్డ్ ఆ, అవుతుంది. ఓకే, రైట్. అవును. ఆ రోజు సోమవారం నాడు ఏం జరిగిందంటే, నేను మా ఇంటి దగ్గర మెయిన్ రోడ్ అండి, అటు నుంచి బస్సు వస్తుంది. నేను అక్కడ ఒక జంక్షన్ లో టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ రోడ్ ఉంది, కానీ ఆ మెయిన్ రోడ్ లోనే నేను నడుస్తున్నాను. టర్నింగ్ దగ్గర ఆ టర్నింగ్ రోడ్ ని క్రాస్ చేస్తున్నాను. చేస్తుండగా అటు నా వెనక నుంచి ఒక బస్సు వచ్చి రైట్ హ్యాండ్ తీసుకోవాడు. రైట్ హ్యాండ్ తీసుకోవాలనేటప్పటికి ఇలా తిరిగిపోయాడు ఇమీడియట్ గా. నేను వాడు లెఫ్ట్ అటు వెళ్తే వాడికి రైట్ సైడ్ కనుక లెఫ్ట్ సైడ్కి వచ్చేసాడు, లెఫ్ట్ సైడ్ జంక్షన్ దగ్గర. సో నేను ముందుకు వెళ్ళకముందే నన్ను వచ్చి గుద్దేశాడు. అది నేను క్రాస్ చేయకముందే జంక్షన్ గుద్దేస్తే లక్కీలీ బై గాడ్స్ గ్రేస్, నాట్ లక్కీలీ, ప్రైజ్ బై గాడ్. గాడ్స్ గ్రేస్ ఓన్లీ, ఇట్స్ గాడ్స్ యాక్షన్ ఓన్లీ. At the 11th hour, he applied brake just at the final moment. ప్రైజ్ గాడ్. బ్రేక్ అప్లై చేస్తే అది సడన్ గా ఆగిపోయి ముందుకు కొంచెం గెంటింది నన్ను. ఆ గెంటుకి నేను కింద పడిపోయాను. కింద పడిపోతే ఆ కింద పడి నాకు ఓన్లీ ఆధారం ఏంటంటే ఇక ఈ హ్యాండ్ ఒక్కటే ఇలా కింద పెట్టేసుకున్నాను. నేను ఒక్కదాని మీద ఆనాను అనమాట. ఆనేటప్పటికి ఫ్రాక్చర్ అయిపోయింది ఇమీడియట్. రైట్ దీన్ని ప్రెషస్ ముంజే ఆర్. అప్పర్ ఆర్మ్ బోన్ అనమాట. అప్పర్ ఆర్మ్ బోన్, దాన్ని హ్యూమేరస్ అంటారు. హ్యూమేరస్ ఎస్ ఎస్. అది బ్రేక్ అయింది అనమాట. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ, వెంటనే ఎక్స్రే తీసి బ్రేక్ అయిందని కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను బ్లడ్ థిన్నర్ యూజ్ చేస్తున్నాను కనుక 4 రోజుల వరకు సర్జరీ చేయలేమండి. మీరు బ్లడ్ థిన్నర్ యూజ్ చేస్తున్నారు కనుక బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. సర్జరీ చేస్తే 5 రోజుల వరకు మీకు సర్జరీ చేయలేమండి. ఈ అకార్డింగ్లీ ఐ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ థర్స్డే మళ్ళీ అడ్మిట్ అయ్యాను. థర్స్డే వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత అప్పుడు కూడా చేయలేదు. సాటర్డే చేస్తా ఉన్నాను. కానీ బై గాడ్స్ గ్రేస్ 1 డే ముందే ఫ్రైడే ఈవినింగ్ సర్జరీ అయిందండి. సర్జరీ విత్ జాయింట్ అన్నమాట. 2 ఎముకల్ని జాయిన్ చేశారు. బ్రేక్ అయిన 2 ముక్కలు. అంతవరకు ఆ బ్రేక్ అయిన 2 ముక్కలతోటి అలాగే ఉండవలసి వచ్చింది. సో జాయిన్ చేశారు. ఒక 2 అవర్స్ సర్జరీ జరిగింది. అది మంచి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది దానిలో. టైటానియం అని అది ప్లేట్ వేసేదానికి జాయింట్. సో ఇట్ ఈస్ ఆల్ రైట్ నౌ. ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ థర్స్డే, ఫ్రైడే ఫ్రైడే, సాటర్డే, సండే, టుడే ఇస్ మండే, ఇంటికి వచ్చేసారండి. డిశ్చార్జ్ చేశారు. ఇంటికి ప్రైజ్ వచ్చేసారు. గాడ్. దీంట్లో మనకి అన్ని కన్వీనియంట్ గా జరిగాయండి. అన్ని మంచి డాక్టర్ ఉన్నాడు. తర్వాత సమయానికి అన్ని మనకి అనుకూలంగా కుదిరాయి. అన్ని ఫ్యాక్టర్స్ అనుకూలంగా కుదిరాయి. తర్వాత ఇదేంటంటే, ఇది గాడ్ హ్యాస్ రెస్క్యూడ్ మీ బికాస్ అట్ ది 11th hour he did not apply brake. ఎస్. ఈ 1 foot ముందుకెళ్ళినవాడు కారు, నేను కింద పడి హెడ్ ఇంజరీ అయింది. సో ప్రైజ్ గాడ్. God has miraculously rescued me from a fatal accident అన్నమాట. సో దేవునికి స్తోత్రాలండి. రియల్లీ ఐ ఐ షుడ్ విట్నెస్ దిస్ బిఫోర్, కన్ఫర్స్ దిస్ all of our people who are in Zoom today. ఓకే అది అండి. జరిగింది. యా. బ్రీఫ్ గా ప్రైజ్ చెప్పుకుంటే ప్రైజ్ ఇంకా గాడ్. చెప్పండి. చెప్పొచ్చు.
బ్రీఫ్గా అదే అంతే కావాలండి ఇంకా. అదే ఒక 1 ఇయర్ క్రిందట మీరు ఆ, దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి మీకు కలిగిన అవును. హోలీ స్పిరిట్ కన్విక్షన్ వలన అవును. దేవుడు ఆ 11th అవర్లో మిమ్మల్ని ఆ, అవును. రక్షించారు. నిన్ను అవును. కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏ అవును. అపాయం రాకుండా గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా ఆయన మనల్ని ఆ, అది ఏ మీరు అపాయం రాకుండా సహించినంతగా శోధిస్తాం తప్ప అంత మీరు సహించినంతగా ఎస్ 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 శోధింపడు అని కూడా తట్టుకోలేనంత బాధ ఎప్పుడు దేవుడు తట్టుకో మనకి పంపించడు. సో బేరబుల్. రానివాడు. ఎస్. సాతాను రాని. చేయని యా. హాని చేసేది సాతాను కదా. సో యా. సో అవును. విష్ ఇస్ స్వీట్ రికవరీ. మేమందరం ప్రార్థన చేస్తామండి. ఒక సిక్స్ అండ్ వీక్స్ సిక్స్ రెస్ట్ వీక్స్ తీసుకోండి. పడుతుంది ఓకే. అనడానికి అని చెప్పారు. సో ఓ. ఇట్ ఈస్ ఎ సాలిడ్ జాయింట్ అండి. యా. అది కలిసిపోతుంది బోన్. ఇది ఆ, టైటానియం అనే మెటీరియల్ బోన్స్ తో కలిసిపోతుందట. ఓకే అండి. జాయింట్ అయిపోతుంది. ఆహాహా. ఇంకా డైరెక్ట్గా ఇది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇప్పుడు మనం దీనిలో వెళ్ళిపోదాం. ఇంకెవరిని ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఓకే. అదర్వైజ్ ఐ విల్ గో బ్యాక్. ఈ దిన మన వాక్యానికి సంబంధించిన అంశము విజయవంతమైన జీవనము, సక్సెస్ఫుల్ లైఫ్. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. దానికి మనం కొన్ని విషయాలు గలతీ పత్రిక నుంచి ఈ దినం ధ్యానం చేద్దాం. దానికి ముందు మరి నేను ఆ, జూలై మాసం ఆఖరిలో ఒక ఆ, ఈ సోమవారం పూటే మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. ఆ, సుబ్బమ్మ గారి గురించి చాలా విషయాలు తెలియజేశాను. మరి ఆవిడికి అంత చక్కటి స్ఫూర్తి ఇచ్చింది పండిత రామాబాయి. ఈవిడి ఇక్కడ చూశారు కదా మీరు, యేసు క్రీస్తుకు పూర్తిగా లోబడిన జీవితానికి భయం, నష్టం, చింత ఉండవు. పండిత రమాబాయి ఈ దినం ఇది గ్రూప్లో పెట్టాను నేను, మీరు అందరూ చూసి ఉంటారు. ఈమె నిష్టగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి 6 సంవత్సరముల పరిధిలోనే తనకు అత్యంత ప్రియమైన 5గురిని కోల్పోయింది. ఒక్కొక్కసారి మనం కూడా ప్రియులను ఎవరినన్నా కోల్పోతే చాలా మనశ్శాంతి లేకుండా జీవితంపై విరక్తి పుట్టేసి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో జీవితంపై విరక్తి చెందిన సమయంలో క్రీస్తు ప్రేమను రుచి చూచి అనుభవించి విధవరాండ్రకు, మోసపోయిన స్త్రీలకు, శారదా సదన్, అంధులకు, అనాథులకు, పతనమైన స్త్రీలకు విద్య నేర్పించుటకు ముక్తి మిషన్ స్థాపించ స్థాపించి వారిని శారీరకముగానే కాక ఆధ్యాత్మికంగా కూడా పోషిస్తూ క్రీస్తు సువార్తను, ప్రేమను ప్రకటిస్తూ రక్షణలోనికి అనేకులను నడిపించింది. మరి ఈవిడి ఐ థింక్ మధ్యప్రదేశ్కి చెందిన ఆ, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఆ రోజుల్లో బయటికి చదువుకుంటానికి స్త్రీలను ఎవరిని పంపించేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈవిడి చదువుకుని అనేక మందికి ఉపాధి కల్పించి అనేక మందికి సువార్తను ప్రకటించి ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వారందరికీ మరి సువార్త ప్రకటించిన గొప్ప యోధురాలు పండిత రమాబాయి. ఇక్కడ ఈ పక్కన ఉన్న ఈ కొటేషన్ చూడండి, ది గాస్పుల్ ఈజ్ మెంట్ టు చేంజ్ ద సిన్నర్, నాట్ ఫర్ ద సిన్నర్ టు చేంజ్ ద గాస్పుల్ టు సూట్ దైర్ సిన్. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను చేసేది కరెక్టే అని ఆ సువార్తని వారికి అనుగుణంగా అన్వయించుకొని సరిపెట్టుకుంటున్నారు. సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకుంటున్నారు అన్నమాట. అది కాదు. సువార్త అనేది
పాపులను మార్చుటకు లేదా రక్షించుటకు సువార్త అవసరం. శుభవార్త అంటారు ఆర్ఆర్కే మూర్తి గారు. సువార్త అనగా మంచి వార్త అనగా పరలోక రాజ్యానికి ఏ విధంగా మనము చేరవలేను అనేది మరి ఈ సువార్తలో ప్రకటించబడుతుంది. కాబట్టి సువార్త మరి పాపుని మార్చగలిగేదే కానీ పాపులు సువార్తను వారి పాపములకు తగినట్టుగా మార్చేది కాదు. ఈ నెల సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైన మాసం మనకి. మొన్ననే మన సంఘ వార్షికోత్సవం కూడా జరిపించుకున్నాము. మరి ఈ నెల మొదట్లో సెప్టెంబర్ 5వ తేదీ పురుషోత్తం చౌదరి గారు జన్మదినము, సెప్టెంబర్ 3వ తేదీ సాధు సుందర్ సింగ్ గారి జన్మదినము, అదేవిధంగా సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవము, సెప్టెంబర్ 15వ తేదీ ఇంజనీర్స్ డే. ఇక్కడ మనం చూస్తే సెప్టెంబర్ 5వ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆయన సేవలను గుర్తించి ఉపాధ్యాయుల దినోత్సవంగా ఆచరించుతున్నారు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి అన్ని గ్రంథాలు చదివి ఆయన చెప్పిన కొటేషన్ ఏంటంటే, నాకు తెలిసి గురువు అని పిలువబడుటకు అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. పోయిన వారం నేను చెప్పాను, ఆయన దగ్గరికి ఆయన యొక్క పాండిత్యానికి ఆయనకున్న తెలివితేటలని మెచ్చుకుని ఆయన దగ్గరికి ఎంతో గౌరవంతో కేరళ రాష్ట్రం నుంచి పిళ్ళై అనబడే ఒక ప్రొఫెసర్ వచ్చి ఆయన్ని, నాకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అడిగినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఆయనకు ఒక క్రొత్త నిబంధన ఇచ్చి పంపించారు. నేను నీ దగ్గరికి ఎంతో గౌరవంతో వస్తే నాకు నువ్వు ఇదే చెప్పేది, వీళ్ళ గురించా నేను చదవాలి ఇది అని ఎంతో కించపరుస్తూ మాట్లాడితే, నువ్వు దానిని చదువు, అది చదివినప్పుడు నువ్వు అడిగిన గురువు దొరుకుతాడు. ఒకవేళ నీకు ఆ గురువు దొరకకపోతే తిరిగి నా దగ్గరికి రా, నేను అప్పుడు మరలా నీకు ఏం చేయాలో చెప్తాను అన్నప్పుడు అతను వెళ్ళి క్రొత్త నిబంధన చదివి మరి ఆయన ఒక కాపరిగా, ఒక సువార్థికుడిగా కేరళ రాష్ట్రంలో అనేక మందికి సువార్త ప్రకటించాడు. కాబట్టి అందరికంటే గొప్ప గురువు మనకున్నాడు. యేసు ప్రభు మనందరికీ గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన ఏది చెప్పినా సరే సులభమైన శైలిలో. ఈ రోజున స్పీకర్స్ వచ్చి చాలా భయంకరమైన కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. యేసుప్రభు ఎప్పుడు చిన్న చిన్న ఉపమానాలతోటి అలంకార రూపంగా ప్రతి పామరుడికి కూడా అర్థమయ్యేటట్టు ఆయన ఎంతో సింపుల్ లాంగ్వేజ్లో మనకి తెలియజేస్తారు. ఈ రోజున ఉపాధ్యాయులు కూడా వారు లెసన్ ప్లాన్స్లో యేసు ప్రభు చెప్పిన విధానాన్ని అలవర్చుకుంటే వారు ఎంతో ఎఫెక్టివ్గా మరి వారి యొక్క వృత్తిని కొనసాగించగలరని మరొకసారి నేను గుర్తు చేయుచున్నాను. ఇదిన మన వాక్య భాగము గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. రెండు ఎప్పుడు కూడా జంతానయి, అంటే ఆత్మ సిద్ధమే గాని శరీరం సిద్ధము కాదు అని మనం చెప్తూ ఉంటాం. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. గెత్సెమనే తోటలో యేసుప్రభు శిష్యులకి వచ్చి, కొంచెం సేపైనా మనం శోధనలోనికి వెళ్ళకోకుండా ప్రార్థన చేయలేరా అంటే ఆ పేతురు అంటాడు, ప్రభువా అలసిపోవటం వల్ల సాతాను బాగా శోధిస్తుంది అని. అంటే వారు ఆత్మలో మేల్కొని ఉండాలని ఉంది కానీ శరీరం అక్కడ కోఆపరేట్ చేయట్లేదు, మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. అంచేత మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ప్రకృతి సంబంధులమా లేదా క్రీస్తు సంబంధులమా అని ఈ దినం మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు సంబంధులమైతే మనకున్న శరీరేచ్ఛలను, శరీర సంబంధమైన కోరికలను, ఆశలను మనము సిలువ వేసి ఇవ్వాల్సిన వారమై ఉన్నాము. ఈ వాక్య భాగం ఈ దినం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ ఫలముల గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఇప్పుడు మనము విజయవంతమైన జీవితము జీవించాలంటే దానికి మరి 7 రహస్యాలు ఉన్నాయి. సీక్రెట్స్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. చాలామంది ఈ మధ్య యూట్యూబుల్లో దిస్ ఈజ్ మై సీక్రెట్, నేను ఇంత ఆరోగ్యంగా ఇంత ఇదిగా ఉండటానికి అని చెప్తా ఉంటారు. క్రైస్తవులంగా మన అది కదరా బాబు, ఇది అసలు సీక్రెట్ అని మనము వ్యక్తిగతంగా డిమాన్స్ట్రేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఇతరులకు ఆ 7 రహస్యాలు ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. సువార్త స్వేచ్ఛలో స్థిరముగా నిలిచియుండుము, మరియు చట్టమును పాటించుటను చదించుము. ఇది మొదటి గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉంది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందరూ స్వాతంత్ర దినోత్సవం అని ఆగస్టు 15 చేసుకుంటున్నారు. కరెక్టే, మంచిదే. ఈ భారతదేశీయులంగా మనం చేసుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలముగా, విశ్వాసులముగా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనకి ఇండిపెండెన్స్ ఇచ్చింది క్రీస్తు. కాబట్టి ఆ ఇండిపెండెన్స్లో మనము స్థిరముగా, ఫిక్స్డ్గా నిలిచి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి పాపమనే బానిసత్వం నుంచి మనలందరినీ రక్షించి విమోచించి మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా ఆ దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళకోకుండా జాగ్రత్తగా స్థిరముగా స్టాండ్ స్టిల్ అని ఈ దినము ఈ వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. సున్నతి విషయమై అబ్రహాముతో దేవుడు మరి ఒక ఒడంబడిక చేస్తున్నాడు. ఈ సున్నతి పొందిన నీ సంతతిని అంతటినీ నేను దీవిస్తానని. అయితే క్రొత్త నిబంధనలో కేవలము యేసు ప్రభు యొక్క ఉచితమైన కృప వలన మనమందరము మరి విమోచించబడి ఉన్నాము. అందుచేత పౌలు గారు సున్నతి పొందినను సున్నతి పొందకపోయినను మనమందరము క్రీస్తు వలన ఆయన యొక్క ఉచిత కృపలో మనమందరము రక్షించబడి ఉన్నాము. కాబట్టి నువ్వు ఒకవేళ సున్నతి పొందేశాను అనేసి దానివల్ల ఏం ప్రయోజనం కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నానని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను సున్నతి పొందాను కాబట్టి ఐఎమ్ ఓకే, మోషే అబ్రహాం యొక్క ఆ నిబంధనలోకి నేను వస్తాను అని కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతుంటారు.
అయితే అంత మాత్రం సరిపోదు. అలాంటి వాళ్ళు ధర్మశాస్త్రం మొత్తం ఆచరింపబద్దులై ఉన్నారనేసి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. క్రైస్తవులంగా మనము బాప్తిస్మం పొంది పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతామని అనుకోకూడదు. బాప్తిస్మం పొందిన మనము మరి వినిన వాక్యాన్ని మనసులో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి పౌరసత్వం పొందుకోగలం. అందుకని విజయవంతమైన జీవం యొక్క 7 రహస్యాల్లో రెండవ రహస్యం ఏంటంటే కృపలో నీతిని కాపాడుకొనుము మరియు సత్యమునకు లోబడము. సత్యం ఏదైతే ఉందో దానికి మనము లోబడి ఉండాలి. ఇది గలతీ పత్రిక 4వ అధ్యాయము మరియు ఆ, 5వ మొదటి నుంచి 31 వచనాలు చదివితే దీనిని ఏ విధంగా కాపాడుకోగలమనేది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అది మనం అంతా ధ్యానించలేము, కానీ ఆ అధ్యాయం అంతా చదివితే మరలా ఆ, అందులో కొన్ని విషయాలు మనకి తెలియజేయబడ్డాయి. ఆ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ఈ ధర్మశాస్త్రం అంతే. కాబట్టి మనము మనల్ని నీతిని కాపాడుకొని కృపలో యేసు ప్రభు మనకిచ్చిన ఉచితమైన కృపలో నీతిని కాపాడుకొనుము, జాగ్రత్తగా ఉండాలి, సత్యమునకు లోబడి ఉండాలి. మూడవది ఆత్మలో నడుచుకొనుము. వీ హ్యావ్ టు లివ్ ఇన్ ది స్పిరిట్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు గలతీ సంఘానికి, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుము, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మానుసారంగా నడుచుకుంటామో ఆటోమేటిక్గా మనము శరీరేచ్ఛను ఇక నెరవేర్చటానికి వెనుకాడతాము, దూరం అవుతాము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరివి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, ఆత్మానుసారంగా అంటే మరి సంఘమునకు వెళ్ళి అక్కడ చెప్పుచున్న బోధలను మనం అర్థం చేసుకుని ఆ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము శరీరేచ్ఛలను నెరవేర్చము. దీనికి మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని సంఘాల్లో, మన సంఘాల్లో కూడా ఒక్కొక్కసారి ఎవరైనా తప్పు చేస్తానంటే వాళ్ళని వాళ్ళ తప్పుతో ఫోకస్ చేసి ఆ, వాళ్ళని మరి అబ్యూస్ చేస్తూ ఉంటారు. అనగా వారి మీద నిందలు మోపుతూ ఉంటారు. అది ఆ విధంగా ఇతరులను జడ్జి చేయటము మన వంతు కాదు. తీర్పు తీర్చకుడి, తీర్పు తీరిస్తే మీరు తీర్పులోనికి లోనవుతారు అని వాక్యం చెప్తుంది. మనము చేయవలసింది ఏంటంటే వారిని సంఘమునకు నడిపించినప్పుడు సంఘంలో వారు ఆత్మానుసారంగా నడుచుకుంటూ ప్రారంభించినప్పుడు అప్పుడు శరీరేచ్ఛను వారు నెరవేర్చరు. ఈ ప్రాసెస్లో మనము వాడు ఇటువంటి వాడు, ఇది ఇటువంటిది అని వారిని గుచ్చి గుచ్చి పాయింట్అవుట్ చేయటం వల్ల వాళ్ళు డిస్కరేజ్ చేయబడతారు. వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అని వారిని సంఘంలోనికి మనము నడిపించినప్పుడు వారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. వారు శరీరేచ్ఛను మరి నెరవేర్చరు. మనకు ఒక్కొక్కసారి కొంతమందికి కిడ్నీ సరిగా వర్క్ చేయనప్పుడు మరి కిడ్నీ వర్క్ చేయట్లేదని వదిలేరు కదా, వారిని తీసుకెళ్ళి డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ప్రక్క నుంచి క్రొత్త రక్తం ఎక్కుతుంటే మరొక ప్రక్క నుంచి చెడు రక్తము రిలీజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి
ఆత్మానుసారంగా నడుచుకుంటూ మొదలు పెడితే శరీరేచ్ఛ వెనక్కి తగ్గిపోతుంటుంది. అప్పుడు ఆ విధంగా ఆ ప్రాక్టీస్లో మరి శరీరేచ్ఛలను పూర్తిగా సిలువ వేసే పరిస్థితి ఏర్పడుతుంది. కంప్లీట్గా దాని నుంచి దూరం అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ, శ్రమకాల ధ్యానాల్లో కొంతమంది మరి నేను ఈ మండల కాలం అంతా దేవుని కొరకు నేను ఇవి ఉపవాసముగా పెట్టుకొని నేను నిష్టగా ఉంటాను అని కొంతమంది నిర్ణయించుకుంటూ ఉంటారు. ఒక సంఘంలో ఒక చైన్ స్మోకర్ ఆ విధంగా నేను ఈ మండల కాలంలో నేను అసలు సిగరెట్ అనేది ముట్టుకోను అని మరి నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం మీద అతను నిలబడి ఉన్నాడు. స్టాండ్ స్టిల్. ఆ బానిసత్వాన్ని విడిచిపెట్టి స్వతంత్రుడు అవు, సిగరెట్ త్రాగుట అనే దాని నుంచి స్వతంత్రుడై అతను ఆ 40 దినాలు నిష్టగా మరి దాని జోలికి పోకుండా ఉన్నాడు. ఆ తర్వాత పోవచ్చు అని మామూలుగా ఈ 40 రోజులని ఫిక్స్ చేసుకున్నాడు అతను. అయితే ఈ 40 రోజులు అయిన తర్వాత నేను 40 దినాలు చాలా చక్కగా దీనికి దూరంగా ఉన్నాను, బానిసను కాకుండా. వై ఐ షుడ్ నాట్ కంటిన్యూ లైక్ దిస్? నేను ఎందుకు ఉండలేను నా మిగిలిన శేష జీవితంలో కూడా అని అతను దాన్ని పూర్తిగా దానిని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకునటం ప్రారంభించినప్పుడు శరీరేచ్ఛను ఇంకా నెరవేర్చరు, దాని మీదకి మనస్సు పోవదు. కాబట్టి మనము తోటి విశ్వాసులముగా మనం ఎప్పుడు మిగిలిన వారిని ఆత్మానుసారంగా ఎంకరేజ్ చేసి వారిని ఆ విధంగా నడుచుకుంటానికి ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిదై ఉన్నది. అంతేగాని వారిని డిస్కరేజ్ చేసి వారిని పిన్ పాయింటెడ్గా మాటలని నిందించకూడదు. వారిని ప్రేమించాలి. యేసు ప్రభు ఎంత పాపినైనా ప్రేమించాడు కదా. ఎంత ప్రేమించాడంటే శిలువ మీద ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అని ఆయన ప్రార్థన చేశాడు. నా జీవితంలో అయితే మరి మా నాన్నగారు చర్చ్ పాలిటిక్స్లో మా నాన్నగారి మరణానికి కారణమైన కొంతమందిని నేను వారిని ఎప్పుడు మామూలుగా నా వివాహానికి కూడా వారినే ముందుగా పిలిచాను. ఈ విషయాలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనం శత్రువుల్ని ప్రేమించాలి. అదే నిజమైన క్రైస్తవత్వం. వారెంతో సిగ్గుపడ్డారు. నేను మొట్టమొదటిగా నా వివాహం ఫిక్స్ అయిందని వారికి చెప్పినప్పుడు వారెంతో సిగ్గుపడ్డారు. ఈ దినాన మనం చూస్తే చార్లీ కిర్క్ ఆ అతనిని చంపిన ఆ వ్యక్తిని, రాబిన్సన్ని, ఆయన భార్య, నేను ఇతనిని క్షమించుచున్నాను, ఐఎమ్ ఫర్ గివింగ్ హిమ్ అని చెప్పేసి ఆమె ఆ సంతాప సభలో మరి ప్రకటించింది. యేసు ప్రభు క్షమించాడు, అందుచేత నేను కూడా ఇతన్ని క్షమిస్తున్నాను అనేసి. ఎంత గొప్ప విషయమో చూడండి. మరొక విషయం చెప్పాలంటే నేషనల్ ఇవాంజలికల్ చర్చ్ కువైట్, దీనిలో ఇంగ్లీష్ కాంగ్రిగేషన్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎడిటర్ కూడా. ఆయన పేరు అజిత్ మెండిస్. శ్రీలంకకు చెందిన వ్యక్తి. మరి ఇక్కడ కువైట్లో చాలా సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నాడు. అయితే ఆయన కుమారుడు అమెరికా దేశంలో చదువుకుంటానికి వెళ్ళాడు. ఆ కుమారుడు తన బర్త్డే రోజున కేక్ షాప్కి వెళ్ళి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను కేక్ కొంటున్నాను, కేక్ కొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నీకు ఫోన్ చేస్తానని కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళే దారిలో అతను యాక్సిడెంట్కి గురై చనిపోయాడు. చనిపోతే ఆ కార్యక్రమాలు అన్నీ జరిగినాయి, అయిపోయింది. ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని, డ్రైవర్ని చెరసాల్లో వేశారు అమెరికాలో. ఆ తదుపరి ఆ ఈయన అజిత్ మెండిస్ అని ఆయన ప్రత్యేకించి అమెరికా దేశం ప్రయాణం చేసి ఆ వ్యక్తి ఏ జైల్లో ఉన్నాడో ఆ వ్యక్తికి ఆ జైలుకి వెళ్ళి సువార్త ప్రకటించి ఎంత పాపినైనా యేసు చేర్చుకుంటాడు అని. అతడు అన్యుడు, అతనికి క్రీస్తు ప్రేమను ప్రకటించి
నిన్ను క్రీస్తు ప్రేమలో నేను క్షమిస్తున్నాను అని కోర్టుకు వెళ్ళి అతనికి క్షమాభిక్ష పెట్టాడు. అప్పుడు అతన్ని నేరం నుంచి విడుదల చేశారు. ఇది క్రైస్తవులంగా మనము చేయవలసిన పని. క్రీస్తు ప్రేమను ఇతరులకి మనము చూపించాలి. మనము ఆలయంలో వారం వెంబడి వారం నిన్ను ప్రభు ప్రేమలు ప్రేమిస్తున్నాను అని పెదవులతో పాడుతున్నాం కానీ, చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నాం కానీ హృదయంలో మనకు అది లేదు. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ పేర్లు చాలా చక్కటి పేర్లు, శాంతమ్మ, దీవెనమ్మ, సంతోషమ్మ అని ఇలా అన్నీ పెట్టుకుంటారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఆవిడికి చెయ్యి ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్రదర్కి చెయ్యి ఇవ్వకుండా సైడ్ అయిపోతూ ఉంటారు. ఇది సంఘాల్లో జరుగుతున్న పరి విధానం. ఈ రోజుల్లో ప్రేమ విధానం ఇలా ఉంది. అందుకనే ఎఫెస్ సంఘానికి ఏమని దూత కామెంట్ రాసిందంటే, ఇదిగో ఇదిగో నీకొకటి కొదువుగా ఉన్నది అని. వీడియో మరి కాసేపు. ఆ, నీ తొలి ప్రేమ నీలో నుంచి మరి పోయినది కాబట్టి ఆ, నీవు ఆ ప్రేమను కలిగి ఉండాలి అని మరి అక్కడ చెప్పబడింది. అందుచేత మనం ఎప్పుడు ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి కానీ మరి అలా కాకుండా మనము అందరినీ ద్వేషించే వారంగా ఉండకూడదు. ఎప్పుడు మనము అందరినీ ప్రేమగా ప్రేమించే వారంగా ఉండాలి. మరొకటి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుము, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మరొకటి, శ- విజయవంతమైన జీవనమునకు మరొక రహస్యం ఏంటంటే ఆత్మ ద్వారా నడిపింపబడుము. వాక్ విత్ బై ది స్పిరిట్. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మనము ఆత్మచేత నడిపించినప్పుడు ధర్మశాస్త్రం మనకి ఏంటంటే ఏది తప్పో ఏది ఒప్పో అనేది చెప్తుంది కానీ ధర్మశాస్త్రం మనల్ని మోక్ష మార్గంనకు పరలోక రాజ్యంనకు నడిపించదు. కాబట్టి ఆత్మచేత నడిపించబడినట్లయితే మనము పరలోక రాజ్యానికి చేర్చే కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యం నీదగును. కాబట్టి మనం ఆత్మలో నడవటం నేర్చుకోవాలి. మరొక వాక్యం ఏంటంటే శరీరేచ్ఛలను మత్సరములను సిలువ వేయము. మనకి శరీరేచ్ఛలు చాలా ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఇవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ మన శరీరానికి సంబంధించిన కార్యాలు. మనం శరీరాన్ని సంతోషపరచటానికి ఈ కార్యాలన్నీ చేస్తుంటాం. విగ్రహారాధన అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాన్ని పూజించేస్తున్నారు హైందవుల్లానే అని కాదు. ఇక్కడ ఏంటంటే విగ్రహారాధన అంటే దేవునికి చెందవలసిన మహిమను వేరే ఎవరికైనా మీరు ఇస్తుంటే అది ఆ విగ్రహారాధనతో సమానం. దేవునికి మానవునికి మధ్య మీరు ఏదైనా ఎవరినన్నా ఫ్యాన్గా పెట్టుకున్నా, అనగా అభిమానిగా పెట్టుకున్నా, లేదా సృష్టాన్ని పెట్టుకున్నా అది విగ్రహారాధనతో సమానం. ఎందుకంటే దేవునిని మనం మహిమపరచాలి, మానవులను కాదు. మానవులను మహిమపరిస్తే అది విగ్రహారాధనతో సమానం. ఆ చిన్నది మిస్టేక్ ఇదేం పెద్ద కాదు అనే ఆ ద్వేషాలు, కలహాలు, మత్సరం, క్రోధం, ఇవన్నీ కూడా మరి పెద్ద పెద్ద పాపాలే. నేను ఎవరిని చంపలేదు, నేను ఎవరిని ఇలా చేయలేదు, దొంగతనం చేయలేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇతరులతో నీకు సమాధానం లేకుండా మరి ద్వేషాన్ని కలిగి ఉండటమే ఇది గొప్ప శరీరేచ్ఛ, శరీర కార్యము, పాపం. కాబట్టి అలాంటివి లేకుండా మనము మరి విభేదములు, డిఫరెన్సెస్
వీడు మావాడండి, వీడు వాడివాడండి, వీళ్ళు అక్కడోళ్ళండి, వీళ్ళు ఎక్కడోళ్ళండి అని ఈ యొక్క విభేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అసూయ, ఒకడు బాగుంటే ఇంకొకటి బాగోదు, పడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. నేను జీవితంలో ఎన్నోసార్లు మరి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒకరికి సహాయపడటానికి ఇంకొకళ్ళు ఒప్పుకోలేదు. నిన్ననే నేను నా భార్యతో ఒక విషయం ముచ్చటించాను. నేను రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు కట్టున్న రాజమండ్రి థర్డ్ రైల్వే బ్రిడ్జ్ చీఫ్ ఇంజనీర్తో నాకు పరిచయం ఉంది. ఆ చీఫ్ ఇంజనీర్కి ప్రతిరోజు 6 బర్త్స్ ఎమర్జెన్సీ కోటా కింద రిలీజ్ చేయగలడు అతను. ఎవరికైనా సరే ఆ ఎమర్జెన్సీ కోటాలో 6 బర్త్స్ వివిధ రకాలైన ట్రైన్స్లో ఇవ్వగలరు. నేను పనిచేసే చోట ఇద్దరు రెండు కమ్మ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళిద్దరితో కలిసి నేను పనిచేస్తున్నాను. వారిద్దరూ ఒకరింటికి ఒకరు వస్తారు, భోజనాలు చేసుకుంటారు, అన్నీ చేస్తున్నారు. నేను అనుకున్నాను వీరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్నాను. వారి ఒక మెయిన్ వ్యక్తితో ఉన్న స్నేహం వల్ల ఇంకొక వ్యక్తి నన్ను అడిగాడు. మా నా భార్య మర్దలు ఇద్దరు తిరుపతికి ఒక ప్రత్యేకమైన కార్యానికి వెళ్ళాలి. ఆ రోజు ట్రైన్లో టికెట్స్ దొరకలేదు. కారులో వాళ్ళని పంపించడానికి నాకు భయంగా ఉంది. నువ్వు నీకు చీఫ్ ఇంజనీర్ తెలుసు కాబట్టి నువ్వు నాకు సహాయపడగలవా అని అడిగినప్పుడు సరే అని నేను ఒకరోజు ఎర్లీ మార్నింగే చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే అతను వెంటనే సరే నేను ఇస్తాను, నువ్వు ఆ వారిద్దరి టికెట్లు బయట మామూలుగా ఓపెన్ టికెట్ కొని ఆ నెంబర్ నాకు ఇవ్వు, నేను ఈ క్యూలో వారిద్దరికి తిరుమల ఎక్స్ప్రెస్కి నేను ఈ ఎమర్జెన్సీ కోటా రిలీజ్ చేస్తానని చెప్పి అతడు మరలా నన్ను పిలిచి కాఫీ తాగి వెళ్ళని ఎంతో గౌరవంగా చెప్పాడు. తర్వాత నేను అతని దగ్గరికి డ్యూటీకి వెళ్ళి ఇలా మీ ఫ్రెండ్ నన్ను 2 బర్త్స్ అడిగాడు, అతనికి నేను అడిగితే చీఫ్ ఇంజనీర్ అతను ఒప్పుకున్నాడు అని చెప్పినప్పుడు అతను నువ్వు నా దగ్గర పని చేస్తూ ఇలాంటి పనులు చేస్తావేటి, ఎవరు చేయమన్నారు నిన్ను అని అన్నాడు. అయిపోయింది ఏదో అయిపోయింది కదా, వదిలేసేయండి, నెక్స్ట్ టైం చేయను, ఐఎమ్ సారీ అని చెప్తే నో 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 నువ్వేమి ఇప్పుడేం రిజర్వ్ చేయక్కర్లేదు అనేసి అతను తన బండి మీద నన్ను ఎక్కించుకుని హీరో హోండా మీద మరి దేవరపల్లికి తీసుకెళ్ళాడు. దేవరపల్లి నుంచి తిరిగి మరలా వస్తున్నప్పుడు కొవ్వూరు మీదుగా వస్తున్నప్పుడు అక్కడ కొవ్వూరు దగ్గర ఆ థర్డ్ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఇన్స్పెక్షన్కి ఈ చీఫ్ ఇంజనీర్ వచ్చాడు. పైనుంచి నన్ను చూచి హలో జోసఫ్ అని పిలిచి చెయ్యూపి రమ్మన్నాడు. దగ్గరికి వెళితే నువ్వు టికెట్లు తీసుకొస్తానన్నావు కదా, నంబర్లు ఎందుకు తేలేదు అని అడిగాడు. నాకు చెప్పలేదే ఇంకా అని అడిగాడు. అడిగితే నేను అన్నాను వాళ్ళు ప్రయాణం మార్చుకున్నారండి, అందుకని మీకు ఇంకా నేను తెలియచేయలేదు, ఐఎమ్ సారీ అని చెప్పి నేను వెళ్ళాను. అనగా అసూయ ఎంత ఉందో మీకు నేను ఒక చాలా చక్కటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. వారిద్దరూ ఒకే కులస్తులు, ఇద్దరు చౌదరీస్, ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వారి దగ్గర నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు పని చేసినా మేము ముగ్గురము ఆ ఫ్యాక్టరీ పనుల మీద వెళ్తాం. కానీ మరి వాళ్ళిద్దరి మధ్య ఎంత అసూయ ఉందని నేను ఊహించలే. ఒక మంచి పని చేయటానికి నన్ను బలవంతాన్న నువ్వు చెయ్యవద్దు అని ఆపేశాడు అతను. నేను చాలా గిలగిలా కొట్టుకున్నాను మనసులో. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేసి నా ఆత్మ ఆ, చాలా ఘోషించింది ఆ రోజు. కాబట్టి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ రోజుల్లో మరి కుటుంబాల్లో, సమాజంలో, బంధువుల్లో అసూయలు ఎక్కువ ఉంటున్నాయి. ఒక పిల్లలకి సంబంధం, మంచి పెళ్లి సంబంధం వస్తే మరొకరు చెడగొట్టేస్తారు. ఎందుకని వాళ్ళకి ఆ సంబంధం కావాలనేసి, లేదంటే వాళ్ళ పిల్లోడికి లేని సంబంధం, మంచి సంబంధం వీళ్ళకి రాకూడదు. ఇటువంటి అసూయలు విశ్వాసులైన క్రైస్తవుల్లో చాలా మందికి ఉన్నాయి. అవన్నీ ఉంటే మేమేదో చాలా విశ్వాసులమని మీరు పొంగిపోవద్దు. వీటన్నిటికీ దేవుని దగ్గర లెక్క అప్పు చెప్పవలసిన వారై ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనో
దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో ఈ శరీరేచ్ఛలన్నిటినీ వారు సిలువ వేసి ఉన్నారు. అన్నిటిని కట్. అందుకనే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు క్రీస్తు శిలువ శక్తితో ఈ లోకంలోనున్న దురాత్మలతో నువ్వు దుష్ట శక్తులతో సాతాను శక్తులతో పోరాడుటకు నీ మీద ఒక శిలువ గుర్తు వేయుచున్నాను అని యాజకుడు ఆ నుదు నుదుటి మీద శిలువ గుర్తు వేస్తుంటాడు. అందుచేత ఎవరైతే క్రీస్తు సంబంధులుగా ఉంటారో వారు శరీరేచ్ఛలను ఇంక నెరవేర్చుకోకుండా సిలువ వేసేవారుగా ఉంటారు. ఆరవది, ప్రతి దిన జీవితంలో మన డైలీ లైఫ్లో ఆత్మ ఫలమును ప్రదర్శించాలి. ఆత్మ ఫలమును ప్రదర్శించాలి. ఆత్మ ఫలములు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వారికి విరోధమైన నియమమేదియు లేదు. ఈ చెప్పబడిన ఆత్మ ఫలాలకి విరోధమైన నియమమేమీ లేదు. మన నిత్య జీవితంలో ఈ ఫలాల్ని మనము ఇతరులకు చూపించేవారు. వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. ఇప్పుడే చెప్పాను కదా, క్రీస్తు ప్రేమను. క్రీస్తు ప్రేమ క్రీస్తు మనలో ఉంటే మనము ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఉంటే క్రీస్తు ఇతరులను ఏ విధంగా ప్రేమించాడో, ఇతరులను ఏ విధంగా క్షమించాడో అదే విధంగా మనము క్షమించగలము. పగడ పాస్టర్ పగడాల ఆయన భార్య కూడా మరి ఆయన మీదికి వచ్చిన ఆ హంతకులను ఎవరిని వారిని ఏం క్షమించాను అని ఆవిడ కూడా చెప్పింది. సంతోషము, మనతో పాటు ఇతరులు కూడా సేమ్ స్టేటస్లో సంతోషించటానికి మనం అంగీకరించాలి. మనమందరము ఒకే రక్తంలో కడగబడి ఉన్నాము. గ్రీసు దేశస్థుడు అని, యూదుడు మరి ఇంకొకడని భేదం ఏది లేదు. పేద గొప్ప, అగ్ర కులస్థుడు నిమ్న కులస్థుడు ఇలాంటి ఏమి క్రైస్తవులకి ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు సమాధానాన్ని కలిగి ఉండాలి. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఆఫీసుల్లో మనల్ని ఏమన్నా రెచ్చగొట్టినా తొందరగా కోపపడుకోకుండా శాంతాన్ని కలిగి ఉండాలి. కోపం లేకుండా ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి మన దగ్గర లేనిది మనము విశ్వసించటమే, దాని యందు నమ్మిక కలిగి ఉండటమే విశ్వాసం. ఎదురుగా ఉన్నది అందరూ నమ్ముతారు, కానీ గాలి కనిపించదు, కానీ మరి దాన్ని మనం ఉన్నదని నమ్ముచున్నాం. ఆ విధంగా దేవుని క్రియల యందు మనము విశ్వసించటమే విశ్వాసం. నమ్మిక కలిగి ఉండటమే విశ్వాసము. సాత్వికము, ఆశా నిగ్రహం, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చాలామంది కొన్ని మెటీరియల్ థింగ్స్ చూసినప్పుడు తట్టుకోలేరు. అందుకే ధనాపేక్ష సర్వ ప్రాబ్లమ్స్కి మరి అది మెయిన్ అనేసి ఆ ధనాపేక్ష వలన అనేకమైన ఇబ్బందులకు లోనవుతున్నారు అని మరి మనకి వాక్యం కూడా తెలియజేస్తుంది. మనము ఆత్మ ఫలాన్ని నిత్యము ఇతరులకు ప్రదర్శించే వారంగా ఉండాలి. ఆఫీస్లో పనిచేసేటప్పుడు మనం వారికిలా ఒకరి మీద ఒకరు విసుక్కుంటాం కానీ, రఫ్గా మాట్లాడటం కానీ, మరి ఆ విధంగా కాకుండా క్రైస్తవ క్రమశిక్షణ కలిగి వారితో మనము సంభాషించినప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండి వారు మనతో మాట్లాడుట ద్వారా ఎంతో ఉపశమనం పొందేవారుగా, వారు ఎంతో సమాధానాన్ని కలిగి ఉండేవారుగా మనం మాట్లాడాలి. అదే క్రైస్తవ విశ్వాసుల యొక్క లక్షణం. అంతేగాని పొద్దున్నే ఈడు నోట్లో నోరు పెట్టనేట్రా బాబు అని వాళ్ళు అనుకోకోకుండా ఫలానా అతనితో మాట్లాడితే నాకెంతో మనసులో ఉన్న బాధ అంతా దిగిపోతుంది, ఎంతో స్వేచ్ఛగా ఎంతో తేలిగ్గా ఉంటుంది అనే ఫీలింగ్ని మనము ఇతరులకు ఇవ్వగలగాలి. అప్పుడే మనము ఆత్మ ఫలాల్ని ఇతరులకు మరి ప్రదర్శించే వారంగా ఉంటాం. చివరిది, ఆత్మలో జీవించాలి.
వి హ్యావ్ టు లివ్ ఇన్ ద స్పిరిట్. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మ నడుపు సత్యములోనికి అనే చక్కటి పాట మనకి వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా చేయటం వల్ల మరి మనము క్రమంగా నడుచుకుంటాం. ఒక సిస్టమాటిక్ లైఫ్ని మనము లీడ్ చేయగలుగుతాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, నో ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ అస్. ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. చాలామంది అన్నెసరిగా అతిశయపడుతూ ఉంటారు. "ఆ, నేను చేసింది చాలా గొప్పగా ఉంది, నీకేం తెలుసు అసలు, నీకు వచ్చేటి" అని, నేను చెప్పిన బోధ చాలా బాగుంటుంది, అనేక మంది లైక్లు కొడతారు, అతనికి బోధ చేయటమే రాదు, వాక్యం చెప్పడమే రాదు అని ఈ రకమైన అతిశయము, అసూయ, వాడు నాకంటే ఏమి చెప్పలేడు అని ఒక రకమైన వివాదాన్ని, ఇవన్నీ కాకుండా మనము ఒకరికొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, అతిశయ పడకయు ఉందుము. మనం ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే అది ప్రభువునందు అతిశయించాలి, ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆనందించుము, ప్రభువునందు ఆనందించుము అనే మనకి వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఇప్పుడు వరకు మనము 7 రహస్యాలు విజయవంతమైన జీవనంకి సంబంధించి ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు ఈ గలతీ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 25 వచనాల వరకు ఉన్న ఈ సారాంశాన్ని ఒక 3 పాయింట్స్గా మనము ధ్యానం చేద్దాం. మొదటిది, ఉద్దేశ్యమును అనుసరించుట. దేవుని యొక్క ఉద్దేశ్యం, దేవుడి మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక లేదా దేవుని యొక్క ఉద్దేశం. తల్లిదండ్రులుగా మన బిడ్డలు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు ప్రొఫెషనల్స్ అవ్వాలి అని ఒక ఉద్దేశం ఉంది. అలాగే దేవునికి కూడా మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మనము అనుసరించి, ఎలా అనుసరిస్తాము అంటే అది దేవుని చిత్తంను అర్థం చేసుకున్నట్టు ద్వారా. నంబర్ 1, మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటం ద్వారా దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదో అది మనం అప్పుడు అనుసరించగలుగుతాం. అయితే దేవుని చిత్తాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే ప్రార్థన ద్వారా ఆయన మార్గదర్శకత్వమును కోరుకొనటం. ఏదన్నా ఒక పని చేయాలంటే మనమే దానికి అన్నీ నాకు తెలుసు అన్నట్టు కాకుండా ప్రార్థనలో ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నది, గైడస్ అని మనము దేవునిని కోరినప్పుడు దేవుడు మనకు మార్గదర్శకత్వాన్ని సూచిస్తాడు. దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని మనం కోరుకోవాలి, కానీ మనంతట మనము సెల్ఫ్ నాలెడ్జ్గా మనం ఏది చేయకూడదు. మన సొంత జ్ఞానంతో కాకుండా దేవుని చిత్తమును కనుకొని ఆ చిత్త ప్రకారం మనము నడుచుకోవాలి. మన కోరికలను ఆయన ఉద్దేశంతో సమలేఖనము చేసుకోవాలి. మనకి ఏదన్నా ఒక అవసరమైనప్పుడు అది ఏదో ఒకటి కొనాలి లేదా ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, దానికి మనము ప్రభువా నీ ఉద్దేశం ఏమై ఉన్నది, నీ చిత్తం ఏమై ఉన్నది, నేను ఒక కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను, ఒక గృహాన్ని నిర్మించాలనుకుంటున్నాను, నీ చిత్తం అయితే నాకు ఒక గృహాన్ని దయచేయి, ఈ గృహము నిర్మించుటలో నాకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నన్ను మార్గదర్శకత్వం నాకు గైడ్ చేయి అని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకుని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా మనం ఉంటాం. ఆత్మ నడిపింపును స్వీకరించుట. ఆత్మ నడిపింపు అంటే శరీరముతో సంఘర్షణ. నో, దేవుడు ఇలా చెప్తుంటే ఆ అలాగేం అక్కర్లేదులే, నేను చెప్పినట్టు చేయి అంటది శరీరము. ఇక్కడ రెండిట్లకి మరి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, అంతర్యుద్ధం. అయితే దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకున్న నీవు ప్రార్థన ద్వారా ఆత్మ నడిపింపును, ఆత్మ నీకు ఏమైతే గైడ్ చేసిందో దాని ప్రకారంగా నడుచుకుంటానికి స్వీకరించాలి. అప్పుడు శరీరంతో సంఘర్షణను నువ్వు గుర్తించి ఆత్మలో బలంగా నిలబడాలి, ఆత్మలో నడుచుటకు ఎంచుకోవాలి.
శరీరం ఒకటి చెప్తుంటే ఆత్మ ఒకటి చెప్తూ ఉంటుంది. ఆ రెండిట్లకి మధ్యన సంఘర్షణ జరుగుతుంటుంది. అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ఆత్మ నడిపింపును ఆత్మ నడి ఎలా చెప్తే అలా ఆత్మలో నడుచుకుంటానికి నువ్వు ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న వాళ్ళను. రెండు, ఫలములను ఫలించుట. ఫలలను కాదు, ఫలములను ఫలించుట. దేవుడు మనకిచ్చిన తలాంతులు లేదా దేవుడు మనకిచ్చిన ఆ, ఈ యొక్క స్పిరిట్స్, ఫ్రూట్స్ అన్నమాట. అనగా దేవుడు మన జీవితంలో ఆయన చిత్తం ఏమైనదో ఆ ఆత్మ ఫలాల్ని మనము ఫలించు వారంగా ఉండాలి. అవి ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక ఫలముల స్వభావం. ఆత్మ ఫలాలు ఇందాక చెప్పాను కదా, ప్రేమ అన్ని సద్గుణములకు పునాది. ప్రేమ కలిగి ఉంటే ఎటువంటిదైనా ఇంకా దాన్ని కవర్ చేస్తుంది. మనకి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా వ్రాసి ఉంది. ప్రేమ అన్ని తప్పుల్ని క్షమిస్తుంది. వాళ్ళు ఎంత కోపం తెప్పించినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత లేట్ చేసినా ఓర్చుకుంటుంది, తట్టుకుంటుంది, సణుక్కోదు, గొణుక్కోదు. అది ప్రేమ యొక్క లక్షణం. అన్ని సద్గుణాలకి మెయిన్ ఫౌండేషన్ ప్రేమ. ఈ ప్రేమ అగాపే అంటారు గ్రీక్ భాషలో. అగాపే అంటే అన్కండిషనల్ లవ్. అంటే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అక్కడ ఏ విధమైన షరతులు ఉండవు. ఈ రోజుల్లో మానవుల మధ్య ఉన్న ప్రేమ అంతా కూడా షరతులదే. ఫ్రెండ్ అంటే ఏమన్నా ఉపయోగపడితే ఆడు ఫ్రెండ్లీ ప్రేమ. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అది ఓ ఓ వైవాహిక ప్రేమ లేదా వైవాహిక సంబంధం వల్ల ఉన్న ప్రేమ అంటే కండిషనల్ లవ్. అలాగే మన బిడ్డలు మనలో నువ్వు నన్ను కన్నావు కాబట్టి నన్ను పెంచు అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది పిల్లలు. అది బిడ్డల పైన మనకున్న ప్రేమ, ఎందుకంటే మన బిడ్డలు కాబట్టి. కానీ దేవునికి ఏ విధమైన కండిషన్స్ లేకుండా ఆయన మనల్ని అందరినీ ప్రథమ సంతానముగా ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని ప్రేమించుచున్నాడు. ఆనందము, దేవునితో మనకు సంబంధము, మన సంబంధం యొక్క ప్రతిబింబమే ఆనందం. మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆనందము అదే, ఆ ప్రతిబింబమే ఆనందము. మరి ఫలాల్ని ఫలించటం, ఆత్మ ఫలములను ఫలించినప్పుడు మన స్వభావమును పెంపొందించుకొనుట. మన స్వభావం ఎలా ఉండాలి? శాంతి. అన్ని పరిస్థితులలోనూ దేవునిని విశ్వసించే వారంగా ఉండాలి, శాంతికరంగా ఉండాలి. శాంతి సమాధానాధిపతి శాంతములో అని హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాటలో ఒక వచనం ఉంది. శాంతియుతంగా ఉండాలి. మరి ఎవరైనా ఇంకొకరితోటి మాట్లాడేటప్పుడు శాంతియుతంగా మృదువైన మాటలతో చెప్పాలి. ఒక సంఘంలో నేను ఒక క్రిస్మస్కి వెళ్ళాను. ఆ క్రిస్మస్కి ఒక స్త్రీకి బైబిల్ రీడింగ్ ఇచ్చారు. మరి ఆవిడికి ముందుగానే చెప్పాలి, అమ్మ నీకు బైబిల్ రీడింగ్ ఉందని చెప్పారు. కానీ ఏం చదవాలో చెప్పలేదు. సరే, బైబిల్ చదవటానికి ఆమె స్టేజ్ మీదకి వచ్చింది. స్టేజ్ మీదకి వచ్చి ఒకసారి నడిపించి ఆయన ఏదో చెప్పారు, ఫలానా వాక్యం చదవాలని. ఆమె మరలా సరిగా వినిపించక ఆ, మరలా అడిగితే అక్కడున్న మరి కాపరి ఒకసారి చెప్తే వినపడదా అన్నాడు. అంటే అతనికి శాంతిగా ఉందా లేకపోతే ఆ రుబాబుగా ఉందో మాట మనం అర్థం చేసుకోవచ్చు. సంఘం అంతా ఒకసారి ఉలిక్కుపడ్డారు. మరి మనము ఇతరులతో భాషించినప్పుడు ఎంతో శాంతియుతంగా మన భాష ఉండాలి. అంతేగాని విసుక్కునేటట్టుగా ఉండకూడదు. ఓర్పు కలిగి ఉండాలి. కృపతో పరీక్షలను భరించుట. ఒక్కొక్కసారి పరీక్షలు వస్తూ ఉంటాయి మనకి. అయితే దేవుని యొక్క కృపలో ఆ పరీక్షలను మనము భరించటానికి ఓర్పు కలిగి ఉండాలి. శోధనకు మీరు చోటు ఇయ్యకుడి అని ఆ పాటలో ఎంతో చక్కగా వ్రాయబడి ఉంది. యేసు శక్తి కలిగి
దానిని జయించండి. శోధనలు వస్తాయి ఖచ్చితంగా. క్రైస్తవ జీవితంలో దేవునికి మనం సమీపంగా ఉన్నప్పుడు సాతాను తట్టుకోలేదు, భరించలేదు. అప్పుడు శోధనలు వస్తుంటాయి. అయితే దేవుడు కూడా మనము తట్టుకోలేనంత శోధనలు మనకెప్పుడు పెట్టడు. ఓన్లీ మన విశ్వాసాన్ని పరీక్షించటానికి మాత్రము చిన్న చిన్న శోధనలు ఆయన పెడతారు. ఒకసారి దేవునికి సాతానుకు మధ్యన జరిగిన సంభాషణలో, మరి దేవునికి సాతాను మధ్య ఒక ఛాలెంజ్ జరిగింది. అప్పుడు దేవుడు సాతానుతో, ఇదిగో నా భక్తుడు, నువ్వు వెళ్ళి అతన్ని పరీక్షించుకో, అతడు నా భక్తుడు అని దేవుడే సాతానుకు ఒక ఛాలెంజ్ విసిరాడు. అయితే అతను ప్రాణం తీయటానికి నీవు అధికారం లేదన్నప్పుడు యోబుని పరీక్షించినప్పుడు అప్పుడు సాతానే ఓడిపోయింది. యోబు భార్య కూడా అస్తమాని దేవుడు 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 అంట, ఏం చేశాడు నీకు అంటే మూర్ఖురాలా అనేసి భార్యను కూడా గద్దించాడు. కాబట్టి అటువంటి కృపను మనము కలిగి ఉండాలి. అంత కష్టములో కూడా దేవుడు ఆ యోబు గారికి మరి అంత ఓర్పు ఇచ్చారు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా నడుచుకోవటం వల్ల అటువంటి ఓర్పు, శాంతి మరి ఆయనలో ఉన్నది. ఇవన్నీ మనం తెలుసుకుని ఆత్మ ఫలాలను ఫలించే విధంగా మనము జీవించాలి. పట్టుదలను అభ్యసించాలి. పట్టుదల కలిగి ఉండాలి. ఒక విషయమై మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. ఒక ఒడంబడికి చేసుకున్నప్పుడు దానిని కట్టుబడి ఉండాలి. ఇది మరి 24వ వచనంలో చూడండి, కట్టుబాటు కలిగి ఉండటం. ఆ సంగతులు అలంకార రూపం 24వ వచనము, ఇట్టి వాటికి విరోధమైన నిర్ణయం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇది నాకు వద్దు. పౌలు గారు ఏమన్నాడు? సమస్తమును ఆయన పెంటగా ఎంచుకున్నాడు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అన్నాడు. కాబట్టి శరీరమును సిలువ వేయటం అంటే నిజంగా సిలువ వేసేసుకుంటాం కాదు. అక్కడ పాపము అలవాట్లను గుర్తించి వాటిని అధిగమించుట, ఓవర్కమ్ ఏ విధంగా చేస్తాం అనేది, పాపపు అలవాట్లను అధిగమించగలగటం, ప్రతి దినము స్వీయ తిరస్కరణకు కట్టుబడి ఉండటం. ప్రతి దినం మనకి ఏదో ఒకటి టెంప్టేషన్ వస్తుంది. ప్రతి దినము మనం దాన్ని తిరస్కరించాలి. సెల్ఫ్ మనం స్వాభావికంగానే దాన్ని తిరస్కరించే కట్టుబడి కలిగి ఉండాలి. అనగా అటువంటి సెల్ఫ్ కంట్రోల్, రెసిస్టెన్స్ని మనం కలిగి ఉండాలి. స్వేచ్ఛలో జీవించుట, యేసు క్రీస్తులో మనము గుర్తింపును స్వీకరించుట. యేసు ప్రభు మనల్ని స్వాతంత్రులుగా చేశాడు. సువార్త వలన మనల్ని స్వేచ్ఛగా మరి అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛలో జీవించటానికి క్రీస్తులో మన గుర్తింపును స్వీకరించుట. వీరు క్రైస్తవులు, విశ్వాసులు కాబట్టి వీరికి ఇటువంటి లైఫ్ స్టైల్ ఉంది, వీరికి ఇటువంటి క్రమశిక్షణ ఉంది, వీరికి ఇటువంటి స్వేచ్ఛలో జీవిస్తున్నారు. ఎందుకంటే మనకి విరోధంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అటువంటి స్వేచ్ఛను, ధైర్యాన్ని, మనస్థైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇతరులను ప్రోత్సహించుట, మనము డైలీ లైఫ్, ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఇన్ అవర్ డైలీ స్పిరిచువల్ లైఫ్ మనం ఇతరుల్ని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. అంతేగాని ఇతరుల్ని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి. నువ్వు వారింటికి వెళ్ళక్కర్లేదు, నీకు కారు లేదని గొడవ ఏమీ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదని ఏం ప్రాబ్లం లేదు. ఈ ప్రపంచంలో ఏ మూలకైనా సరే ఫోన్తో కనెక్షన్ ఉంది. ఫోన్లో వారితో చక్కటి సంభాషణ చేయటం వల్ల వారు లేచి కూర్చుని చక్కటి మరి ఎంకరేజ్మెంట్ మనం చేయవచ్చు. మరి ఓదార్చొచ్చు ఇబ్బందుల్లో ఉన్న వారిని, కష్టంలో ఉన్న వారికి సహాయకరంగా మాటలు మాట్లాడవచ్చు, దారి చూపించవచ్చు. నీవు పలానా చోటుకు వెళితే నీకు అక్కడ సహాయం దొరుకుతుంది
అని, షో మీ ద వే అని బ్లైండ్ మ్యాన్ సెట్ బై ద రోడ్ అండ్ హీ క్రైస్. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఐ ఆమ్ ద వే అని ఆయన చెప్పినప్పుడు ఆయన్ని ఫాలో అయ్యారు. కాబట్టి మనమందరము ఆత్మీయ అంధత్వంలో ఉండి షో మీ ద వే అని పాడుతున్నాం. యేసు ప్రభు ఐ ఆమ్ ద వే అని చెప్తున్నాడు. ఆయన చూపించే మార్గంలో మనం వెళ్ళాలి. మనం ఏదో చేసేవాల్సిన అవసరం లేదు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉండాలి. వారికి ఏం అవసరమో అది ఎక్కడ దొరుకుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని ప్రోత్సహించిన వారం అవుతాం. కాబట్టి మనము టెలిఫోన్తో ఇతరులకు సువార్తను అందించగలము, ఇతరులను ప్రోత్సహించగలము, ఇతరులని గైడ్ చేయగలము. నువ్వు పలానా చోటకి వెళితే నీకు నువ్వు కావలసినది దొరుకుతుంది, పలానా చోట నీకు మరి సహాయం దొరుకుతుంది, పలానా చోటకి వెళ్ళి నువ్వు అప్లై చేస్తే నీకు ఉద్యోగం దొరుకుతుంది అనే ఒక చిన్న ఐడియా మనం ఇచ్చినప్పుడు అక్కడ మరి క్రీస్తు యొక్క ప్రేమను మనం చూపించిన వారం అవుతాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇతరులని ప్రోత్సహించే వారంగా ఉంటాం. అంతేగాని ఇతరులని చేయగలిగితే మేలు చేయవలన కానీ కీడు చేయరాదు. అందుకని నేను ఇందాక బలి బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట అని ఆ పాట పెట్టాను. అయితే అది ఆడియో రాలేదు. కీడుకు కీడు చేయకు, మేలైన దానిని చేపట్టుచు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు మరి చెల్లించుచు దేవునిని స్తుతించుడి అని ఈ పాట నేను ఇందాక చెప్పినట్టుగా సుబ్బమ్మ గారు, బి వెంకట సుబ్బమ్మ అనే ఆవిడి లూథర్గిరి రాజమండ్రిలో క్రైస్తవ ఆశ్రమాన్ని ఆవిడి నెలకొల్పారు, ప్రారంభించారు. ఆ ఆశ్రమంలో వృద్ధులు, అనాథలు, మరి కొంతమంది స్త్రీలు సాయంత్రం పూట రోజు భజన చేసేవారు. నా చిన్నతనంలో నేను వెళ్ళి చూస్తే సాయంత్రం 6 గంటల నుంచి వారు చక్కగా ఇలాంటి పాటలతో భజన చేస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు చక్కగా వాడబడుచున్న గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారి తల్లి కూడా ఈ సుబ్బమ్మ గారి ఆశ్రమంలో తర్బీదైన ఆవిడి. వారింటికి వెళ్ళినప్పుడు ఆవిడి జాన్ వెస్లీ గారి తల్లి గుర్తుపట్టి మీరంతా తెలుసు నాకు అన్నారు. ఎలా తెలుసు అండి అంటే నేను సుబ్బమ్మ గారి ఆశ్రమంలో పెరిగాను అని చెప్పింది. అప్పుడు వెంటనే గుర్తుపట్టాం. ఆ విధంగా మన ఆత్మీయ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉంటాం. కీడుకు కీడు చేయకయు మేలైన దానిని చేపట్టు, దానికి మనం ఇతరుల్ని ప్రోత్సహించాలి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. ఒకసారి మనం ఏదైనా మేలు చేసినప్పుడు వారు తిరిగి వచ్చి మరలా మనకి థ్యాంక్స్ చెప్పరు. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని మరి బాగు చేశాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పక్కర్లేలా, ఆయన బిజీగా ఉంటాడు, తర్వాత వచ్చి చెప్తాను అని ఒకడు. "ఆ- అతను అందరికీ చేస్తున్నాడు, మనకి చేశాడు, వెళ్ళి ఏం చెప్పలేటి" అని ఇంకొకడు. ఇలా రకరకాలైన మైండ్ సెట్స్ తోటి, రకరకాలైన సెల్ఫ్ అంటే వాళ్ళే దీనికి ఇలా సరిపోద్దిలే అని వారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ తోటి వారు వెళ్ళలేదు. ఒక్కడే వచ్చాడు. అప్పుడు యేసుప్రభు అడిగాడు, మిగిలిన 9 మంది ఎక్కడికి వెళ్ళారని. ఆ ఒక్కడు వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి మనము ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునిని మరి స్తుతించే వారంగా ఉండాలి. ఆ విధంగా మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం, విజయవంతమైన జీవితాన్ని సాగించగలుగుతాం. ఎప్పుడంటే ఆత్మను అనుసరించి జీవించినప్పుడు విజయవంతమైన జీవనాన్ని మనము సాధించగలము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆ విధంగా చేయటానికి మరి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.